గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు సాధారణంగా చాలా మందికి నిత్య జీవితంలో మనము ప్రతి నెల కూడా ద్వాదశ రాశుల గురించి మనం చెప్తూనే ఉన్నాము. అయినా కానీ చాలా మందికి జాతకంలో కావచ్చు లేకపోతే పర్సనల్గా రాశుల ద్వారా కావచ్చు కొన్ని దోషాలు ఉంటాయి గ్రహాలకి సంబంధించి. సో వాళ్ళకి నిత్యం ఆ దోషాలు పోగొట్టుకోవడం నిత్యం చేసే పనులు ఏమైనా ఉంటాయా? అంటే దైవారాధనలు అంటే ఒకటమ్మా, ఇప్పుడు మీరు 2 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. ఒకటి మన గోచార ఫలితాలు చెప్పుకునేది అని అనుకున్నాం. ఎందుకు గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఆ పర్టికులర్ ప్లానెట్ పలానా దగ్గర ఉంది కాబట్టి ఈ ఎనర్జీ మీకు అవసరం, లేదా ఈ ఎనర్జీ బాగా పాజిటివ్గా ఉంది, లేదా ఈ ఎనర్జీ సరిగ్గా లేదు. సో దట్స్ వై మీరు ఈ రెమెడీ చేయండి అని చెప్తూ ఉన్నాం. అయితే కొంతమందికి మీరు అన్నట్టుగా రాశి తెలియకపోవచ్చు, నక్షత్రం తెలియకపోవచ్చు, లగ్నం తెలియకపోవచ్చు, రకరకాల ఇది ఉంటుంది. అంటే వాళ్ళకి తెలియని ఇవి ఉంటాయి. కానీ నిత్యం ఏదైనా ఒకటి చేసుకుంటే నాకు క్లియర్గా అవుతుందా అనే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1-2 కాదు. ఇప్పుడు దశ తెలుసు అనుకోండి, జాతకం తెలుసు, దశ తెలుసు అనుకోండి, ఆ దశానాథుడికి సంబంధించి చేసుకుంటే మంచిది సర్వసాధారణంగా. అయితే ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ జాతకాలు తెలిస్తే పంచమాధిపతికి సంబంధించింది మంత్రం చేసుకోవాలి. పంచమము అంటే రుణము, రోగము, శత్రుత్వం లేకుండా చేసేటువంటి కారకుడు ఆయన. ఓకే. అందరూ దేని గురించి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు? రుణం, అబ్బా అప్పులు ఉన్నాయండి, అంతే కదా. లేదా రోగం, హెల్త్ ఇష్యూ వచ్చిన వాళ్ళని కనుక మీరు చూసినట్లయితే, నాకు హెల్త్ ఇష్యూ ఒకటి తగ్గుతే చాలు, ఇంకేం వద్దంటారు వాళ్ళు. మీరు గమనించండి కావాలి. అదేవిధంగా శత్రువులు, బంధువర్గంలో కానీ ఆఫీస్లో కావచ్చు, బయట కావచ్చు, శత్రుత్వాలు వద్దనుకుంటారు. ఈ 3 తప్ప ఇంక వేరే ప్రాబ్లం ఏముండదు మనిషికి. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏముండవు. వీటిని తగ్గించేది పంచమాధిపతి, న్యాచురల్ 5th. ఓకే. న్యాచురల్ 5th అంటే మీకు జాతకం లేని వాళ్ళు న్యాచురల్ 5th లార్డ్ని చేసుకోవాలి. న్యాచురల్ 5th లార్డ్ అంటే ఎవరు? జ్యోతిషాస్త్రరీత్యా సూర్య భగవానుడు. మనకి సూర్య భగవానుల్లో సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయంలో ఏం చెప్పబడింది అంటే, మీరు చూడండి అమ్మా, ఆటంకాలు కలగకుండా ఉండాలి అంటే మనం ఎవరిని పూజిస్తాం? గణపతి. ఆ గణపతి సూర్యభగవానంలో ఉన్నాడని చెప్పబడింది. ఓకే. ఇప్పుడు ఉపాసనలో నేను అమ్మవారు ఉపాసకునండి, అమ్మవారిని పూజిస్తున్నాను, నాకు చాలా బాగుంది అంటాడు. అమ్మవారు సూర్యభగవాను ఉన్నాడని చెప్పింది. భానుమండల మధ్యస్థ మనం విన్నాంగా లలిత సహస్రనామాల్లో భానుమండల మధ్యస్థ అనే నామం వస్తుంది. అంటే భాను అంటే సూర్యభగవానుడు. అదేవిధంగా మనకి ఎప్పుడైనా సరే విష్ణు సహస్రనామాల్లో కానీ లలిత సహస్రనామాల్లో కానీ చెప్తుంది ఏమిటి? ఆ విష్ణువు యొక్క కళ్ళు సూర్యుడు చంద్రుడే. అమ్మవారి యొక్క 3 నేత్రాల్లో సూర్యుడు చంద్రుడు 2 నేత్రాలు అయితే అగ్ని 3వ నేత్రంగా చెప్పబడుతుంది. అంటే ఏమిటి? సూర్యుల్లో అమ్మవారి స్వరూపము ఉంది, నారాయణ స్వరూపము ఉంది, గణపతి స్వరూపం ఉంది, ఆ శివుడే సూర్యుడిగా కూడా చెప్తున్నారు ఆదిత్య హృదయం. ఇప్పుడు సూర్య భగవాను చూస్తూ మనం ఇలాగా నీళ్ళు అర్ఘ్యం వదిలేమనుకోండి, సాక్షాత్ పరమశివుడికి లింగం మీద అభిషేకం చేసిన ఫలితం వస్తుందని చెప్తుంది శాస్త్రం. ఈ ఒకటే కాకుండా సూర్య భగవాను కొంతసేపు చూస్తే చాలా మంది ఏం చెప్తారు? చర్మ వ్యాధులు పోతాయి అంటారు. వైటమిన్స్ వస్తాయి సూర్యుడి నుంచి, విటమిన్ డి ఎక్కువగా వస్తుంది, అది సూర్యుడి ద్వారాయే రావాలి, వేరే ద్వారా రాదు అంటారు. ఇవన్నీ ఏమిటి అంటే సూర్యుడిలో అప్సరసలు ఉన్నారని చెప్పబడింది. రసత్వం అంటే అబ్బా ఆనందం కలిగింది, అందుకే చూడండి పొద్దునే ఇలా సూర్యుడు ఉదయించిందని చూడంగానే అబ్బా చాలా హ్యాపీగా ఉందండి అంటాం. ఎందుకు? రసత్వాన్ని ఇచ్చేటువంటిది అప్సరసలు సూర్యుడిలో ఉంటారని చెప్పబడింది. అలాగే మహర్షులు, 7 మహర్షులు, యక్షులు, గంధర్వులు, నాగులు ఉంటాయట సూర్యుడిలో. అంటే సర్పదోషం ఏదైనా ఉన్నా సూర్యుడికి చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఏమీ తెలియదు నాకు, సూర్యభగవాను చేసుకో. నాకు పెద్ద గాయత్రి మంత్రం జపం తెలియదండి, నేనేమి జంధ్యం ధరించలేదు, అలాంటి వారు కూడా సూర్యుడిని చూసి ఇలా నమస్కరించుకుంటే చాలు. అయితే మీరు ఎలాగుండాలి మీ మైండ్ సెట్? నేను సూర్యుడిని ఉపాసిస్తున్నాను, ఈ జగత్తును మొత్తం పాలిస్తున్నవాడు, ఒక భగవత్ స్వరూపం ఏదైనా మనకు ప్రత్యక్షంగా కనబడుతున్న దైవం ఏదైనా ఉంది అంటే సూర్యభగవానుడు చాలా క్లియర్గా కనిపిస్తున్నాడు, అలా మండే గోళం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక మంట వెలిగించారు, అది కొంతసేపటికి కారిపోతుంది. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాడు. ఎలా వెలుగుతున్నాడు అంటే సైన్స్ చెప్తుంది, లోపల పలానా గ్యాసెస్ ఉన్నాయి, అవి ఎప్పటికీ ఆరిపోవు, అందుకే వెలుగుతుంది అంటారు. ఓకే. మన శాస్త్రాలు ఏం చెప్తాయి? సూర్యనారాయణమూర్తి, దాని నుంచి వచ్చే కిరణాలు. అంటే శాస్త్రం తెలుసుకుంటేమో సూర్యుల్లో నారాయణని వెతుక్కుంటాము, ఏమీ తెలియని వాడు ఉడియాలు ఎండబెట్టుకుంటాడు సూర్యకిరణాల్లో. అంతే కదమ్మా.
అవును. అంటే అది సూర్యుడు అన్ని విధాలు ఉపయోగపడతాడు. ఒడియాలు ఎండబెట్టుకోవడానికి ఉపయోగపడతాడు, మీరు జపం చేసుకోవడానికి చూసి అర్ఘ్యం వదులుకోవడానికి సూర్యభగవానుడు అనే దానికి ఉపయోగపడతాడు, సైంటిఫిక్గా ఆలోచిస్తే డి విటమిన్ వస్తుందని ఉపయోగపడుతున్నాడు ఆయన. అంటే అన్ని విధాల ఉపయోగము మీకు సూర్యభగవానుడి ద్వారా ఉంది. సో మీరు చేయాల్సింది ఏమిటంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే మొట్టమొదటిగా గణపతిని, స్కందుడిని, అమ్మవారిని తలుచుకొని కాసేపు ధ్యానం చేసి, ఇంకా బెస్ట్ ఏం చెప్తుందంటే శాస్త్రం, మీ నాలికని పైన దానికి తగిలించి కూర్చొని ఈ ముద్రమైనా వేయచ్చు, లేదా షుగరు బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ ముద్ర వేయాలి. ఈ రెండు అంటే చూపుడు వేలు చిటికిన వేలు చాచి ఈ మధ్యలో ఉన్న 2 వేలకి ఈ వేలుని ఇలా పెడితే షుగర్ ఎంత ఉన్నా తగ్గిపోతుంది. కాకపోతే 1 అవర్ చేయాలి రోజు ఇది, షుగర్ వ్యాధి ఉన్నటువంటి వారు. అలా కూర్చొని సూర్యుడి ముందు కూర్చుంటే ఇంకా మంచిది. ఇలా కనుక చేయగలిగితే మీకు ఎటువంటి రోగాలు, గొడవలు, అప్పులు ఎన్నున్నా కూడా మీకు క్లియర్ అయిపోతాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి, మీరు ఎప్పుడైనా సరే ఏ పూజ అయినా చేసేటప్పుడు, ఇప్పుడు ఈ సూర్యభగవానుడు అనే కాదు, అమ్మవారితో నామాలు చదువుతున్నారు, ఏదో ఒక నామం చెప్పాం, వివాహం అవ్వట్లేదు, లలితా సహస్రనామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం, లేకపోతే అప్పులున్నాయి ఓం అపర్ణాయ నమః, లేదు ఫైనాన్షియల్ గ్రోత్ లేదు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేస్తున్నాం. చేసేటప్పుడు మీ భావన ఎలా ఉండాలంటే, ఏదో టీవీలో చెప్పారండి, యూట్యూబ్లో చెప్పారు, ఏదో బలం చదివేసాను వెళ్ళిపోయాను, కొన్ని రోజుల తర్వాత ఏంటో నాకేం చేంజ్ కనిపించట్లేదు, ఇట్లా కాదు మీకు చేయాల్సింది. మీరు ఫిక్స్ అవ్వాలి ఫస్ట్ మైండ్లో, నేను ఈ మంత్రం చేస్తున్నాను, ఈ నామం చేస్తున్నాను, మోస్ట్ పవర్ఫుల్ మంత్రం ఇది. అల్టిమేట్ లలితా సహస్రనామాలో చెప్పిన విషయం ఏంటంటే, ఒక్కొక్క నామము మీరు ఎన్ని జన్మలు చేసిన పాపం ఉందో దాన్నింటిని దహింపజేసి ఇంకేమైనా ఉన్నాయని అడుగుతున్నాడు. అయితే ది మోస్ట్ పవర్ఫుల్ మంత్రం, నేను చేస్తున్నాను, నేను అనుకున్నది అమ్మవారు నాకు ఇస్తుంది, కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా ఫిక్స్ అయిపోవాలి, నేను ఇది చేస్తున్నా నాకు అవుతుంది. అది అయ్యింది అంటే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే చెప్తాను చూడండి, మనం ఒకటి అవ్వాలని చేస్తుంటాము, ఎంత ఫిక్స్ అయ్యి చేస్తున్నాం, ఒక్కొక్కసారి అది అవ్వకపోతే వెంటనే చెదిరిపోకూడదు, ఇంకోటి ఏదో గొప్పది ఉంది. ఓకే, మీరు చక్కగా ఎగ్జామ్ రాశారు, 90 మార్కులు ఎక్స్పెక్ట్ చేశారు, 99 మార్కులు వచ్చాయి, అయ్యో 90 రాలేదని బాధపడతారా? లేదు, 99 మార్కు వచ్చేది మీకు. ఇప్పుడు రిజల్ట్స్ వస్తాయి చూసారా, వచ్చినప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళు ఒక పేపర్లో ఉంటుంది, నార్మల్గా వచ్చే వాళ్ళది సెకండ్ ర్యాంక్ వచ్చే పేపర్లో ఉంటుంది, నార్మల్గా పాస్ అయిన వాళ్ళు ఉంటుంది. అయ్యో పాస్ అయిన లిస్టులో లేదండి అని బాధపడతాం, ఫస్ట్ ర్యాంక్లో ఉందేమో ఎత్తుక్కోవాలి కానీ. అంతేగా. అలా మనం చేసిన పుణ్యకర్మల వల్ల, మనం చేసే మంత్రం వల్ల, మనకున్న భక్తి వల్ల ఒక్కొక్కసారి భగవంతుడు మనం అడిగిన దానికంటే ఇంకా ఉన్నతిది ఇవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ 90 నుంచి ముందుకు వెళ్తాడు, ఎగ్జామ్లో మార్కులు వేసేవాడు. అంతేకాని 90 దగ్గర ఇప్పుడు మీరు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా 90 ఇస్తా అండు, మీరు రాసిన ఎగ్జామ్ బట్టి మీకు 99 వస్తాయా, మీకు 90 దగ్గర ఎందుకు పడుతున్నారు అంటాడు, అంతే కదా. అలాగే మనం చేసుకున్న పుణ్యం వల్ల మనం అడిగే చిన్నది ఉండకపోవచ్చు, ఒక్కోసారి ఇంకా పెద్దది ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం చేసుకోవాలి. ఈ రకంగా చేసినట్లయితే సూర్యభగవానుడికి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అన్నీ బాగుంటాయి. ఎందుకంటే అంతటి శ్రీ మహావిష్ణువు భూమి మీదకి మనుష్య రూపంలో వచ్చి ఎంతో ధర్మంగా బ్రతికి, రామచంద్రమూర్తిగా ఎంతో ధర్మంగా బ్రతికి, ఎంతో యుద్ధ నైపుణ్యాలు పొంది కూడా అక్కడ రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు అలసిపోతే అగస్త్య మహర్షి వచ్చి ఇచ్చాడు ఆదిత్య హృదయాన్ని, ఆఖరికి నారాయణుడే చేశాడు దాన్ని, అంతే కదమ్మా, శ్రీమన్నారాయణుడే చేశాడు, విజయం పొందాడంటే మనం ఇంకెంత పొందుతాం అనేది అర్థం చేసుకోవాలి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.